అలాగే అధ్యక్ష, ఒక ఇంపార్టెంట్ అయిన విషయం, మీరు బడ్జెట్లో ప్రతిదానికి బడ్జెట్లో చూపెడుతున్నారు. ఇంతకుముందు సర్పంచ్ల పెండింగ్ బిల్లులే కానీ కాంట్రాక్టుల బిల్లులే కానీ తక్షణమే చెల్లించాలి, ఏ డిపార్ట్మెంట్లో ఉంటే అవి చెల్లించాలంటని చెప్పి మీ ద్వారా గవర్నమెంట్ను కోరుతూ, ఇరిగేషన్ గురించి మీరు 23,000 కోట్ల 373 కోట్ల రూపాయల ప్రతిపాదన చేసినని చెప్పారు. దీంట్లో ఏ ప్రాజెక్టుకి ఎంత ఇరిగేషన్ దాంట్లో ఇస్తున్నారు అనేది స్పష్టత లేదు అధ్యక్ష. మా దగ్గర లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనులు స్టార్ట్ చేస్తామంటని చెప్పారు. కానీ అవి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి? స్టార్ట్ అయితే మా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అంటే తాగునీరుకు సాగునీరుకు సంబంధించి మాకెంత బడ్జెట్ కేటాయించారో ముఖ్యమంత్రి గారు సొంత డిస్టిక్ రెండు డిస్టిక్లా అసలు ఎంత బడ్జెట్ కేటాయించాలో అసలు స్పష్టత లేదు అధ్యక్ష. అలాగే ప్రవేశపెట్టిన ఇంద్రం ఇండ్ల గురించి 2,250 కోట్లు అని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు, దాదాపుగా 4,50,000 ఇండ్లు మంజూరు చేస్తున్నామని చెప్పి చెప్తారు. కానీ మీరు అలొకేషన్ బడ్జెట్లో మాత్రం 12,571 కోట్లు మాత్రమే చూపెడుతారు అధ్యక్ష. అంటే మీరు దాదాపుగా సగం ఇండ్లకు మాత్రమే మీరు బడ్జెట్ చూపెడుతారు. మళ్ళీ ఈ 5 సంవత్సరాల కాలానికి మొత్తం కంప్లీట్ చేస్తారా ఒక్కొక్క ఇల్లు? లేదు, ఈ బడ్జెట్ను కంప్లీట్ చేస్తారనేది ఇప్పటివరకు ఒక క్లారిఫై లేదు అధ్యక్ష. అలాగే ఇల్లు కట్టడానికి మీరు ఏదైతే నమూనా చెప్తారో దాదాపుగా 8 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి అధ్యక్ష. మిగతా 3 లక్షలు కానీ ఇంకొక 5 లక్షలు కానీ నిరుపేదల గురించి కట్టించే ఇల్లుకు వాళ్ళు ఎక్కడి నుంచి అప్పులు తేవాలి అధ్యక్ష? దానికి కూడా మీరే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి మా సొంత నియోజకవర్గం షాద్నగర్లో సీఎం గారు ఫస్ట్ స్కూల్ మా దగ్గరనే రెసిడెన్షియల్ దాని గురించి ఇనాగ్రేషన్ చేశారు. దాదాపుగా 7-8 నెలలు కావస్తున్న ఈ రోజు వరకు పునాది రాళ్ళు కూడా అక్కడ ఒక రాయి కూడా పేర్చిన సంఘటన లేదు. అంటే ప్రొసీడింగ్ లేకుండానే, ఏ ప్రతిపాదన లేకుండానే సీఎం గారు అక్కడ వచ్చి ఓపెనింగ్ చేయడం అనేది మరీ దారుణం. చెప్పుకోవడానికే అది చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే దాదాపు 7-8 నెలలు గడిచినా కానీ ముఖ్యమంత్రి గారు స్వహస్తాలతో చేసిన ఆ స్కూల్ ఈ రోజు వరకు ముందలు పోతలేదు. కాబట్టి దానిపైన బడ్జెట్లో ప్రత్యేకంగా అంటే ఎన్ని కంప్లీట్ చేసినా ముఖ్యమంత్రి గారు చేసిందైతే ఫస్ట్ అయితే కంప్లీట్ చేయడానికి మీ ద్వారా గవర్నమెంట్ను కోరడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే ఇంతకుముందు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కొన్ని ఉదాహరణలు చెప్తున్నా. ప్రతి నెల 2,500 రూపాయలు కట్ అవుతుంది అధ్యక్ష హెల్త్ దాని గురించి. అంటే దాదాపుగా సంవత్సరానికి 30,000 రూపాయలు మీరు కట్ చేస్తారు. కానీ వాళ్ళకి ఏదో కొన్ని హాస్పిటల్ అది లిమిట్ పరిమితుల్లో మాత్రమే మీరు పర్మిషన్ ఇస్తారు. కానీ ప్రైవేట్లో ఇన్సూరెన్స్ చేసుకుంటే అదే 30,000 రూపాయలు పెడితే 10 లక్షల రూపాయలకి ఏ హాస్పిటల్ అయినా క్లెయిమ్ అవుతుంది అధ్యక్ష. దాన్ని కూడా పరిగణలోకి తీసుకోండి. ప్రతి హాస్పిటల్ ఎక్కడ ఏ హాస్పిటల్కి అయినా గవర్నమెంట్ ఉద్యోగస్తునికి క్లెయిమ్ అయ్యేటట్టు మీ ద్వారా గవర్నమెంట్కు రిక్వెస్ట్